హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. చేసింది స్పెషల్ సాంగ్ అయినా కూలీకి ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చేసింది పూజా హెగ్డే. ఇక కియారా అద్వానీ కూడా ఫస్ట్ సింగిల్ తో వార్ 2 కి ఊపిరిపోసింది. ఈ ఇద్దరు తమ గ్లామర్ ట్రీట్ తో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తున్నారు. ఇక మిగిలింది ఆభామేనా? సినిమాలో ఉన్నానని చెప్పుకోవటం వరకేనా కనిపించేదుందా? ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్ కి రెడీ అయిన వార్ 2 కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ ని షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో హైప్ క్రియేట్ చేసింది. మేడం చేసింది గెస్ట్ రోల్ అయినా యూట్యూబ్ ని షేక్ చేసే కంటెంట్ ఇచ్చిపోయింది. ఆగస్టు 2న ట్రైలర్ లోడ్ చేయడానికి ముందే పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళ్తోంది టీమ్. ఎక్కడికక్కడ మార్కెట్ స్ట్రాటజీని అప్లై చేస్తోంది సన్ పిక్చర్స్. కూలీ ఎక్కడో ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంది అనుకున్న టైంలో వార్ 2 కూడా ట్రైలర్ దింపి కాస్త కవర్ చేసేసింది. కానీ ఇది చాలదు అనుకున్న టైంలో ప్రమోషన్స్ స్పీడ్ చేస్తోంది. మోనికాను ధీటుగా ఎదుర్కొనే గ్లామర్ అస్త్రాన్ని సంధించింది. హృతిక్ కియారా రొమాంటిక్ సాంగ్ ఊపిరి ఊయలగా ఫస్ట్ సింగిల్ తో వార్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ కి ఊపిరిపోసింది. కియారా గ్లామర్ డోస్ గ్రీక్ గాడ్ తో రొమాన్స్ భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తోంది. సినిమా ఓపెనింగ్స్ కు అటు పూజా ఇటు కియారా తమ స్టఫ్ ఇచ్చేశారు. ఇక మిగిలింది శృతి హాసనే. కూలీలో నేనున్నానని శృతి హాసన్ చెప్పుకోవడం తప్ప పెద్దగా ఫోకస్ అయింది లేదో. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు అంతే. ప్రీతి రోల్ చేస్తున్న మాటే గానీ ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో స్పష్టంగా శృతినే చెప్పలేకపోయింది. ఈమె కన్నా ఓ అడుగు వెనకే వచ్చిన పూజ ఒక్క సాంగ్తో మేడంను డామినేట్ చేసేస్తోంది. అసలు హీరోయిన్ పూజానా శృతినా అనేంతలా డిస్కషన్స్ షురూ అయింది. లోకి ప్రీతి క్యారెక్టర్కు ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడో తేలాల్సిందే. మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నానన్న సంతృప్తి తప్ప కలగూర గంపలో ఓ కరివేపాకు మాదిరిగా మారిపోదు కదా శృతి. ప్రియాంక చోప్రా, అలియా, అతియా, దీపికా పదుకొనే, కియారా సక్సెస్ఫుల్ గా ఓ టాస్క్ కంప్లీట్ చేశారు. అనుష్క శర్మ కోహ్లీకి డబుల్ బొనాంజా ఇచ్చేసింది. ఇక మిగిలింది కత్రీనా మాత్రమే. ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న న్యూస్ త్వరలో క్యాట్ నుండి రాబోతుందా? విక్కీ కౌశల్ కొత్త ఫేజ్ లోకి ఎంటర్ కాబోతున్నాడా? కరీనా కపూర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడమే కాదు, మదర్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్ళై పిల్లలుంటే కెరియర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే కెరియర్ పీక్స్ లో వివాహ బంధంలో కడుగుపెట్టి బేబీస్ కి జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది. రీసెంట్ గా ఈ ఫేజ్ లోకి ఎంటర్ అయింది గేమ్ చేంజర్ బ్యూటీ కియారా అద్వానీ. ఇక వీళ్ళంతా మదర్స్ గా ప్రమోషన్స్ తీసుకోవడంతో చూపంతా కత్రీనా పైనే పడింది. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసినా తిప్పి తిప్పి కత్రీనా వైప్ గా డిస్కషన్ షురూ అవుతోంది. 2021లో విక్కీతో 3 ముళ్ళు వేయించుకున్న నాటి నుండి క్యాట్, విక్కీ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ మిగిలిన హీరోయిన్స్ చెప్తున్నారు, ఈ కపుల్ చెప్పకపోయేసరికి వీరు జంటగా కనపడిన ప్రతిసారి ఇదిగో కత్రీనా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా విక్కీ క్యాట్ వెకేషన్ వీడియో బయటకు రాగా సేమ్ ఇలాంటి న్యూసే స్ప్రెడ్ అవుతోంది. అందులో కత్రీనా లూజ్ అవుట్ఫిట్ ధరించడంతో పాటు చిన్నగా నడుస్తూ ఉండటంతో ఈసారి పక్కా క్యాట్ ప్రెగ్నెంట్ అంటూ డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా లండన్ వీధుల్లో బాలీవుడ్ క్యూట్ కపుల్ విక్కీ కత్రీనా చేతిలో చేయి వేసుకుని చక్కర్లు కొట్టినప్పుడు పలు ఈవెంట్స్ లో సందడి చేసిన టైంలో కూడా క్యాట్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలొచ్చాయి. ఇలా ఎన్నోసార్లు వచ్చినా ఎప్పుడూ రెస్పాండ్ కాలేదు ఈ జోడీ. ఇక తన కో స్టార్స్ అంతా మదర్స్ గా ప్రమోట్ కావడంతో కత్రీనాను కూడా తల్లైతే చూడాలంటూ ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఈ రిక్వెస్ట్లను ఈ జంట సీరియస్ గా తీసుకుంటుందా? కత్రీనా నిజంగానే ప్రెగ్నెంటా? విక్కీని ఫాదర్ గా ప్రమోట్ చేస్తుందా? చూద్దాం. ఫ్లాప్స్ కమల్ హాసన్ మనసు మార్చాయా? లోక నాయకుడు యాక్టింగ్ కి రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా? కల్కి 2నే అతడి లాస్ట్ ఫిల్మా? ఇండియన్ 3 సంగతేంటి? రీసెంట్ గా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది? కోలీవుడ్ లో కమల్ గురించి వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదు అనుకుంటే థగ్ లైఫ్ తో వారిని మరింత కుంగదీశాడు కమల్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్లు టేకింగ్ అండ్ మేకింగ్ కి దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్ళే కాదు, ఉలగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఇవన్నీ లైట్ తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్ ఓ పట్టాన యాక్టింగ్ కి బ్రేక్ లేయడం అంటే వేస్తారా? నో వే. ఆయన బతికున్నంత కాలం అలరిస్తూనే ఉంటారని శపథం పెట్టారు.
అయితే కొత్త డెసిషన్స్ తీసుకోబోతున్నారట కమల్. ఇండియన్ 2నే ఎవరూ చూడలేదు అంటే ఇండియన్ 3ని కంప్లీట్ చేస్తున్నారు కమల్. కొన్ని సాంగ్స్ కొంత షూటింగ్ పెండింగ్ లో ఉందట. పూర్తయ్యాక ఈ రెండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే ఈ మధ్య కమల్ రాజ్యసభ సభ్యుడిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇకపై తన నిర్మాణ సంస్థ రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లో తప్ప ఇతర ప్రొడక్షన్ హౌస్ లో నటించాలని అనుకోవడం లేదట. తన రెస్ట్లెస్ షెడ్యూల్ వల్ల ఇతర ప్రొడ్యూసర్లకు నష్టం వాటిల్లకూడదు అనే ఈ డెసిషన్ తీసుకున్నారట లోకనాయకుడు. ప్రెజెంట్ కమల్ హాసన్, అన్బిరావ్ దర్శకత్వంలో కమల్ 237వ సినిమా చేస్తున్నాడు. ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుండి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్. దీంతో పాటు ఆయన చేతిలో కల్కి 2 ఉంది. ఈ రెండు ఇతర ప్రొడక్షన్ హౌసులు చిత్రాలు కావడంతో కల్కి 2 తర్వాత బయట నిర్మాణ సంస్థల్లో వర్క్ చేయకూడదని నిబంధన కమల్ పెట్టుకున్నారన్న టాక్ కోలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. మరి ఇతర ప్రొడక్షన్ హౌసుల నుండి బిగ్ ఆఫర్స్ వస్తే చేయరా? చేయాల్సి వస్తే రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లోనే చేయాలన్న కండిషన్ పెడతారా? చూడాలి ఈ సీనియర్ యాక్టర్ ఏం చేస్తారో. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సయారా బాక్స్ ఆఫీస్ ఊచకోతకు వస్తుంది. యశ్రాజ్ ఫిల్మ్స్ కి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే 400 కోట్లు కొల్లగొట్టిన ఈ బొమ్మకి పోటీగా మరో లవ్ స్టోరీ ఆడియన్స్ ముందుకొచ్చింది. సయారా కలెక్షన్స్ కి ధడక్ 2 అడ్డుకట్ట వేస్తుందా? ఈ తమిళ్ రీమేక్ బాలీవుడ్ లో మెప్పించగలదా? ధర్మా ప్రొడక్షన్ హౌస్ లో హిట్ పడేనా? ట్రిప్టీ టాలీవుడ్ ఎంట్రీకి శుభసూచకంగా మారుతుందా? వార్ 2కి ముందు యశ్రాజ్ ఫిల్మ్స్ కు బూస్ట్ ఇచ్చింది సయారా ఫిల్మ్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ బొమ్మ చావ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న బీ టౌన్ కు ప్రాణం పోసినట్లయింది. ఓ ప్రేమ కథ హిట్ అయిందో లేదో బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక యూత్ఫుల్ లవ్ స్టోరీ తన లక్ ను టెస్ట్ చేసుకునేందుకు వచ్చేసింది. ధర్మా ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా నిర్మించిన ధడక్ 2 ఆగస్టు 1 థియేటర్ లో సందడి షురూ చేసింది. తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది హీరో హీరోయిన్స్. భూల్ భుల్లయ్యా 3 తర్వాత యానిమల్ బ్యూటీ నుండి వస్తున్న సినిమా ఇదే. సయారా మహావతార్ నరసింహ ఎఫెక్ట్ ధడక్ 2 పై గట్టిగానే పడింది. అనుకున్నంతగా ధడక్ 2 అండ్ సన్ ఆఫ్ సర్దార్ 2కి థియేటర్లు దొరకలేదు. కానీ ప్రేక్షకుల మీద భారం మోపి వచ్చేసాయి ఈ 2 ఫిల్మ్స్. 2018లో వచ్చిన ధడక్ సినిమాకి సీక్వెల్ గా ధడక్ 2 వచ్చింది. ఈ రెండు కూడా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్, సోషల్ ఇన్ఈక్వాలిటీని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలే. జాన్వీ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ధడక్ మరాఠీ ఫిల్మ్ సారియత్ నుంచి తెరకెక్కితే ధడక్ 2 తమిళ్లో తెరకెక్కిన పెరియరుం పెరుమాళ్ రీమేక్ వర్షన్. మరి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ ని దక్కించుకుంది. ఇప్పటికే సయారా 400 కోట్లను కొల్లగొట్టి 500 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని కొల్లగొట్టాల్సిన నీడ్ ధడక్ 2 మీద ఉంది. బొమ్మ ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కాసుల జోరుకు అడ్డుకట్ట వేయలేరు. అదే టైంలో సన్ ఆఫ్ సర్దార్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తే వసూల విషయంలో ఏదో ఒక బొమ్మ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ వీకెండ్ కు సయారానా ధడక్ 2నా తేలిపోనుంది. చూద్దాం ఏది అప్పర్ హ్యాండ్ సాధిస్తుందో. ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అడుగు పెట్టడానికి ముందు తృప్తి మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటుందా? కొన్ని రోజుల నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ధర్మా ప్రొడక్షన్ ఖాతాలో భారీ హిట్ పడుతుందా లేదా? శివకార్తికేయన్ కోసం ఇద్దరు సెన్సేషనల్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ రంగంలోకి దిగారు. దేవా కట్టా తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా మాయాసభ ట్రైలర్ రిలీజ్ అయింది. లావణ్య త్రిపాఠి నటిస్తున్న తమిళ్ ఫిల్మ్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. మరిన్ని సినీ అప్డేట్స్ ఈ రౌండప్ లో చూసేయండి. అమరన్ తర్వాత శివకార్తికేయన్ నుండి వస్తున్న ఫిల్మ్ మద్రాసి. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు, రుక్మిణి వసంత్ హీరోయిన్. సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది మద్రాసి. ఈ క్రమంలో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ పెంచేందుకు రంగంలోకి దిగారు సెన్సేషనల్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్ అండ్ సాయి అభ్యంకర్. అనిరుద్ అందించిన సాంగ్ కి గాత్రదానం చేశాడు సాయి. రిపబ్లిక్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని దేవా కట్టా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన వెబ్ సిరీస్ మాయసభ. ఏపీకి చెందిన ఇద్దరు కీలక నేతల లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన మాయసభ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ఇద్దరు నేతల ఫ్రెండ్షిప్, రాజకీయపరమైన వైరాన్ని చూపించబోతున్నాడు దర్శకుడు. ఆది పినిశెట్టి, చైతన్యరావు మెయిన్ లీడ్స్ కాగా సాయి కుమార్ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నారా రోహిత్ నటిస్తున్న సినిమా సుందరాకాండ నుండి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఫస్ట్ మూవీ బ్యూటీ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇస్తోంది. వృతి వాఘాని మరో హీరోయిన్. ఆగస్టు 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మూవీతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. డిఎన్ఏతో డీసెంట్ హిట్ అందుకున్న అథర్వ మురళి నటిస్తోన్న అప్కమింగ్ ఫిల్మ్ టనల్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ బొమ్మ
ఆగస్టు 29న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు రవీంద్ర మాధవ.